రాష్ట్రంలో కరువు తీవ్రత ఏ స్థాయిలో ఉంది? చినుకు రాలుతున్న పరిస్థితి లేదు. పొలాలన్నీ చాలా ప్రాంతాల్లో బీడేసిపోతున్నాయి. ఇంకో పక్కన ముందు ముందు తాగునీటి కటకడ కూడా ఉంటుంది అని కాస్త ఆలోచించగలిగిన వాళ్ళకి అర్థమైపోతుంది కదా. మరి సహాయ చర్యల మాట ఏంటి? రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా అడుగు వేసిన సందర్భాలు ఉంటున్నాయా? ఈ విషయాన్ని జగన్ డేటాతో సహా క్వశ్చన్ చేయటం ఈసారి ప్రెస్ మీట్ లో ప్రధానమైన హైలైట్ గా కనబడతా ఉంది. ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదా, పైగా ఆగస్టు ఆల్రెడీ ముగిసిపోతా ఉంది. సెప్టెంబర్ అంటే వర్షాలు ఇక దాదాపు ఆగిపోతాయి కదా. వాట్ నెక్స్ట్? ఈరోజు ఆగస్టు 26, సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు. ఆ తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి అని జగన్ అడిగిన ప్రశ్నలు, చూపించిన ఆధారాలు ఖచ్చితంగా రాష్ట్రం తెలుసుకుని తీరాలి అని అనిపించింది. ఆ తర్వాత రైతుల కష్టాల గురించి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది. గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలన. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఆ పంటకి తప్ప అన్నారు కదా. ఇలా అనడం వెనక అసలు కారణం ఏంటి? వరుస పరిణామాలు. అద్దంకి దగ్గర నుంచి విజయవాడ శివారులో నిడమానూరు దగ్గర నుంచి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం వరకు అసలు ఏం జరుగుతోంది అని థీమాటిక్ గా 1 by 1 ఇష్యూస్ ప్రస్తావించిన తీరుని తెలుసుకొని డిబేట్ చేసి తీరాలి అని అనిపించింది. ఎందుకంటే యువత భవిష్యత్తు, శాంతి భద్రతలు ఈ రెండు ముడిపడిన టాపిక్ కదా అది. ఇక ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద నంద్యాల ఎగ్జాంపుల్ చెప్పి, స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. మనకు నీకు గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్. ఇలా చేసిన కామెంట్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. దట్ ఈస్ రిగార్డింగ్ పాలిటిక్స్ అనుకోండి, కానీ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అని జగన్ ఇప్పుడే మాట్లాడుతున్నారా అని నాకు అనిపించింది. అంటే 3 విషయాలు, రైతులకు సంబంధించినవైనా, శాంతి భద్రతలైనా, ఆ తర్వాత రాజకీయ పరిణామాల మీదైనా జగన్ ఏం మాట్లాడారో 1 by 1 చూద్దాం. బీసీ ఫ్యాక్టర్ కి సంబంధించి చూపించిన డేటా అయితే టీడీపీకి, చంద్రబాబు రాజకీయానికి పెను సవాలే అనిపించింది నాకు. ఆ నెంబర్లు అలా కనపడినాయి, అవేంటో కూడా చెక్ చేద్దాం. రాష్ట్రంలో కరువు విలయతాండవం అనే మాట ఇప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉంది కదా, వినపడ్డం కాదు, కనపడుతూ ఉంది కదా. చినుకు రాలట్ల రాష్ట్ర వ్యాప్తంగా. ఇదిగో చూడండి జగన్ చూపిస్తున్న డేటా, ఇవన్నీ ప్రభుత్వ సమాచారం ఆధారంగా తీసుకున్న డేటానే. 91% మండలాల్లో, అంటే చూడండి అందులో మీ ఊరు, మా ఊరు, అన్ని ఊళ్ళు ఉండుంటాయి కదా. ఇలా కరువు కోరల్లో చిక్కుకునుంది అని చెబుతూ జగన్ లేవనెత్తిన కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా జనం అర్థం చేసుకుని తీరాల్సినవి అనిపించింది నాకు. వర్షాలు కురవలేదు కదా, నీళ్ళు లేకపోతే ఎవరేం చేస్తారు అని మెట్ట వేదాంతం చెప్పేవాళ్ళు ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి. అదేంటో తెలుసా? జగన్ కేవలం కరువు అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించడం కాదు, అసలు వాటర్ మేనేజ్మెంట్ ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి 2 ఉదాహరణలు కోట్ చేశారు. ఆ మెట్ట వేదాంతం చెప్పేవాళ్ళు సమాధానం చెప్పొచ్చు దమ్ముంటే, విషయం ఉంటే. ఇక్కడ ఆ 2 ఛాలెంజెస్ ఏంటో తెలుసా? శ్రీశైలంలో స్టిల్ విద్యుత్ ఉత్పత్తి కోసం రోజుకి 41,000 క్యూసెక్లు వదులుతా ఉన్నారట దిగువకి. వచ్చే నీళ్ళేమో 7,000 క్యూసెక్లు కూడా లేవుట. అంటే కరువు కాలం ఉంటే జలాశయంలో నీరు అంతంత మాత్రంగా ఉంటే ఏపీ, తెలంగాణ పోటీ పడి మరి విద్యుత్ కోసం నీరు ఖాళీ చేస్తా ఉన్నారు. ఇలాంటి వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా చూసామా? ఏడా పెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా మరోవైపున కరెంటు జనరేషన్, మరో వంక ఎల్నేనో అంటారు. కరువు అని కనపడతా ఉంది. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రేంజ్ కొనసాగుతాయి. 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది అని జగన్ క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 4 రోజులు పోతే గనక పైనుంచి నీళ్లు రావు, అందులో ఉన్న నీళ్ళేమో ఖాళీ చేస్తుంటారు, ఎలాగ పరిస్థితి అంటూ ఉన్నారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ డేటా చూపిస్తూ ఉన్నారు కదా. రాయలసీమలో ప్రాజెక్టులు ఇవన్నీ కండలేరు, సోమశిల, బ్రహ్మంగారి సాగర్, ఇలా ప్రతి ప్రాజెక్ట్ ని చూపిస్తూ చూడండి వాటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు ఉన్నదెంత అనేది చూస్తే నీటి కటకట ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది అర్థమవుతుంది కదా. అంటే చినుకు రాలట్ల ఉన్న నీళ్ళనేమో దూరదృష్టి లేకుండా కరెంటు ఉత్పత్తి కోసం పోటాపోటీగా 2 రాష్ట్రాలు వాడుకుంటే మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి, మరీ ముఖ్యంగా సీమ పరిస్థితి ఏం గాను అని అడుగుతూ ఉన్నారు కదా. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం.
ఆ తర్వాత కృష్ణా డెల్టాకి సంబంధించి కూడా కీలకమైన విషయాల్ని జగన్ ప్రస్తావించారు. పులిచింతలకి నీళ్ళు వచ్చే దగ్గర తెలంగాణ కొత్తగా ఇదిగో చూడండి ఇక్కడ ఈ ఫోటోలు చూపించి మరి ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్ గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. ఇలా ఈ 2 చోట్ల ఎత్తిపోస్తా ఉంది తెలంగాణ, సన్నాహాలు చేస్తా ఉంది. ఇదే జరిగితే గనక కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? అసలే కృష్ణా నదిలోకి వరద వస్తున్న పరిస్థితి లేదు, నీళ్లు దొరకట్లా. ఇలాంటి పరిస్థితుల్లో పులిచింతల దగ్గర కూడా పులిచింతలు నిండక ముందే తెలంగాణ ఎత్తిపోసేసుకుంటే డెల్టా గతి సంగతి ఏంటి? ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మనకల్లా ఎదుటే కనిపిస్తా ఉంది. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు అని జగన్ ఇలా అడుగుతూ ఉన్నారు కదా. అంటే కరువుకు తోడు కృష్ణా డెల్టా కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కనీసం మాట్లాడే పరిస్థితి లేదు అంటూ వాటర్ మేనేజ్మెంట్ లో ఉన్న లూప్ హోల్స్ ని జగన్ ప్రస్తావిస్తా ఉన్నారు కదా. అసలు ఇష్యూస్ ను వదిలేసి ఇదిగో చూడండి ఇలా అసలు పట్టిసీమ కరువు తీర్చేస్తా ఉంది అని చెప్పి పేపర్లో రాయిస్తా ఉన్నారు. ఎక్కడైనా నీరు వచ్చిందా, కరువు తీరిందా అని జగన్ ఆధారాలతో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పైగా కరువు కోరల్లో చిక్కుకుపోయి ఉంటే రైతుల కోసం కరువును తట్టుకునే పంట విత్తనాలు అందించడం కానీ, సమాచారాన్ని ఇవ్వడం కానీ, రైతు కూలీల్ని పేదల్ని ఆదుకునేందుకు ఉపాధి హామీ లాంటి పథకాలని ప్రారంభించడం కానీ, పశుగ్రాసం కొరత రాకుండా అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం, పేదలకు ఆహార భద్రత కల్పించడం, జిల్లాల వారీగా ఫాడర్ అవైలబిలిటీ, పశువులకు మేత ఇపాటికి చూసుకొని ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నా. అని ఇలా వరుస పెట్టి అడగడం చూస్తే మరి ఇన్ని ల్యాప్సెస్ ఉండబోతున్నాయా? ముందు ముందు జనం గోస మరి అధికారానికి పట్టే అవకాశం ఎంతవరకు ఉంది అనే క్వశ్చన్ మార్క్ అర్థమైతే ఆందోళన కలుగుతుంది కదా. ఇది కేవలం వర్షాలు లేకపోవడం, నీరు రాకపోవడం కాదు కదా. ఉన్న నీరుని ఎలా వాడుతున్నాము అనేది ఒకటి. రెండోది వచ్చే కాస్త నీరుని కూడా ఎగువ రాష్ట్రం అడ్డుకడతా ఉంటే, ఎత్తిపోసుకుంటామంటే ఏం చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది ప్రభుత్వం వైపు నుంచి కొత్తగా ఏం చర్యలు తీసుకున్నారు భరోసా ఇచ్చేందుకు అనే క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్తారు? మీడియా రాయిదు బుల్డో చేసుకుంటా పోతూ ఉంటుంది. మరి రైతుల, ప్రజల వ్యత వినేది ఎవరు? ఇది కదా అసలు క్వశ్చన్. ఇక ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల గురించి మనం కీటాక్స్లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఇదిగో ఇలా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 33% రిజర్వేషన్స్ ఇస్తున్నాము అని చంద్రబాబు చెప్తే అప్పట్లోనే ఒక లాజిక్ని ప్రస్తావించాను నేను. గట్టిగా అధికారంలోకి వచ్చిన 6 నెలలకి 34% ఫర్ బీసీస్ అని చెబుతూ ఈ ఆదేశాలు ఇచ్చారు జగన్ హయాంలో అనే విషయాన్ని చెప్పారు. ఆ విషయం మీద బిర్రు ప్రతాప్ రెడ్డి కోర్టుకి వెళ్ళారట. ఆయన టీడీపీ లీడరే అని చెబుతూ ఇదిగో ఇక్కడ రాశారు చూడండి. ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. చంద్రబాబుతో బిర్రు ప్రతాప్ రెడ్డి ఉన్న ఫోటో ఉంది ఇక్కడ. ఎస్, ఇలాగా వైసీపీ హయాంలో టీడీపీ నాయకుడే ఇలా కోర్టుకి ఎక్కడాన్ని గుర్తు చేసి ఉంటాం కదా. ఆ విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అలా ప్రస్తావించడంతో పాటు వైసీపీ అధికారంలో ఉండగా ఏ పదవుల్లో బీసీల వాటా ఎంత అని చెప్తూ ఇదిగో ఇలా చాట్లు, ఎంపీ టికెట్లలో ఇంత పర్సెంటేజ్ ఇట, క్యాబినెట్లో ఇగో ఇంతమంది బీసీలట. చూడండి, ఆఖరికి రాజ్యసభల్లో కూడా 4 పంపించాము. చంద్రబాబు ఎంతమందిని పంపించారు? రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను అని అడుగుతూ ఉన్నారు కదా. టికెట్లు అయితే కొద్దో గొప్ప ఇచ్చామని చెప్పుండొచ్చు కానీ రాజ్యసభ అంటే అందుకనే బీసీలకి అందే పరిస్థితి ఉందా? కౌంటర్ చేయగలదా టీడీపీ? రాజ్యసభలో ఏకంగా 4 బీసీలకి స్థానం కల్పించాము అని భరోసాగా, ధీమాగా, దిలాసాగా జగన్ ఇలా ఛాలెంజ్ చేయడానికి కారణం అదే కదా. ఆఖరికి అన్ని పదవుల్లోనూ ఇదిగో చూడండి ఈ ప్రొజెక్షన్స్ చూపిస్తూ ఎంపీటీసీల వరకు ప్రతి చోట బీసీల ప్రాధాన్యం 33 కాదు 50-60% ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి వైసీపీ హయాంలో అని జగన్ సవాల్ చేస్తా ఉన్నారు. మరి సమాధానం చెప్పగలుగుతుందా టీడీపీ ఈ సవాల్కి? వీటితో పాటు ఫీ రియంబర్స్మెంట్ లాంటి విషయాల్ని, బీసీలకి ఆర్థిక సహాయం అందించిన పథకాల అమలు ఏమైంది అని జగన్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆలోచన గల వాళ్ళలో అంతర్మథనం ఉంటుందా అని అనిపించవచ్చు. అంతే కదా, ఆధారాలు చూపించి, అంకెలు చూపించి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆల్రెడీ తెలుస్తూ ఉంది కదా పరిస్థితి. అందుకోసం ఈ కంపారిజన్ ని డ్రా చేసేందుకు జగన్ ట్రై చేశారు. ఆ తర్వాత శాంతి భద్రతలు, ఈ మధ్యన గంజాయి రిలేటెడ్ గా జరుగుతున్న పరిణామాల్ని జగన్ ప్రస్తావించారు. ఇదిగో చూడండి, ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తా ఉంటే అక్కడికి సిఐ వచ్చి బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని.
ఇలా పోలీసులు రికార్డ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు కదా. అద్దంకిలో సంచలనాత్మక రీతిలో ఇద్దరు ఎస్ఐలు నడుపుతున్న కారులో గంజాయి బయటపడడం, జనం గగ్గోలు పెట్టి ఆపడం అనే ఇష్యూని చూసుంటాం కదా మనలో చాలా మంది. ఆ సందర్భంగా ఇదిగో ఇలా జరిగింది అని ఆ వీడియో ప్లే చేశారు జగన్. తీరా చూడబోతే డిఎస్పీ ఒక తీరుగా, ఎస్పీ ఒక తీరుగా, ఎస్ఐలు మరో తీరుగా 3 వెర్షన్స్ మాట్లాడుతున్నారు అంటూ. ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చింది, ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా, వీళ్ళ వాంగ్మూలం, ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి, 3 వెర్షన్స్. ఇలా వివరించారు కదా. ఆ ముగ్గురు ఇలా అన్నారు రకరకాలుగా అని చెప్పడంతో పాటు మరి తప్పు చేయకపోతే కనుక వీఆర్కి ఎందుకు పంపించారు అంటూ ఇదిగో చూడండి ఈనాడు క్లిప్తో పాటు ఇంగ్లీష్ పేపర్ క్లిప్ కూడా చూపించారు కదా. ఇదే ప్రెస్ మీట్లో జగన్ ఈనాడుని గెజిట్ పత్రిక అని కూడా అన్నారు. అంటే గవర్నమెంట్ ఎలాగైతే అఫీషియల్గా గెజిట్ రిలీజ్ చేస్తుందో అలాగా ఈనాడు టీడీపీకి అని చెప్తూ ఆ ఈనాడే రాసింది కదా అని జగన్ ఇలా ఆధారాలతో చూపించడం కనబడుతుంది కదా. మరి ఒకవేళ తప్పే జరగకపోతే కనుక ఎందుకు వీఆర్లో పంపారు అని అడుగుతూ ఉన్నారు. సమాధానం అద్దంకికే కాదు, అందరికీ తెలుస్తుంది కదా. ఇక తర్వాత విజయవాడ శివారులో నిడమానూరు దగ్గర నుంచి కుప్పం నియోజకవర్గంలో కూడా గంజాయి విచ్చలవిడి అయిపోయింది అంటూ టీడీపీ నేతలే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అని కూడా ఇలా జగన్ ప్రస్తావించారు. కేరళకి సంబంధించిన గంజాయి డాన్ ఒకతన్ని పట్టుకుంటే ఆ తర్వాత ఎందుకు వదిలేశారు? విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహెల్ ను విశాఖలో అరెస్టు చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడా తప్పించబడ్డాడా ఇలా అడగడం కూడా ఈ ప్రెస్ మీట్లో కనపడింది. అంటే శాంతి భద్రతల విషయమైనా బీసీల సాధికారతకి సంబంధించి ఎవరేం చేశారనే ఆర్గ్యుమెంట్ అయినా అన్నిటికీ మించి కరువు, వాటర్ మేనేజ్మెంట్కి, నాట్ ఓన్లీ కరువుకి సంబంధించిన ఎలిగేషన్స్ చేయడం కాదు, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ని జగన్ ఆధారాలతో సహా డేటాతో సహా కోట్ చేశారు. వీటన్నిటితో పాటు చివరాఖర్లో లోకల్ బాడీస్ మీద జగన్ చేసిన కామెంట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మొదట ఒక క్లిప్ చూపిస్తా. ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడాపడవు. లోకల్ బాడీస్ ప్రభావం అసలే ఎన్నికల మీద పడదనుకోండి అంటూనే ఇంపార్టెంట్ ప్రభుత్వం చూడబోతే జనంలో వ్యతిరేకత వల్ల ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనుకుంటోంది అని జగన్ మాట్లాడడం ఈ ప్రెస్ మీట్ లో కనపడింది. ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా పోలీసులను వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు, కానీ అది కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్. ఇలా నంద్యాల ఉప ఎన్నిక విషయాన్ని ప్రస్తావించారు కదా. కీటాక్స్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. గతంలో నేను కూడా చాలా సార్లు కోట్ చేశా. హంగు ఆర్భాటం మంత్రిమండలిని అంతా మోహరించి 17లోనే నంద్యాల ఉప ఎన్నికలో 27,000 మెజారిటీతో గెలిచాము అని అప్పట్లో టీడీపీ క్లెయిమ్ చేసుకుంది. తీరా చూడబోతే 2019లో అంటే గట్టిగా ఏడాదిన్నరలోనే జాతకాలు తలకిందులవడం చూశాం కదా. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా జగన్ ఆ పేర్లల్ పోలికని తీసుకొచ్చారు. అంటే నంద్యాలలో కూడా అప్పుడు అలా చేశారు. ఒకవేళ అలా చేయాలి అనుకుంటే బట్ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చేయాల్సిందే. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ షుడ్ ప్రివేల్. డెమోక్రసీలో కొట్లాడడమే మార్గం అంటున్నారు కదా. అంటే ఏమాత్రం వెనక తగ్గద్దు అని కాడర్కి చెప్తూనే హిస్టరీని వ్యూహాత్మకంగా జగన్ కోట్ చేశారు అని అనిపించింది నాకైతే. మీరేమంటారు? కరువుకు సంబంధించి మరీ ముఖ్యంగా రాజకీయ అంశాలు సరే, కరువు విషయంలో మీ ఊళ్ళో కానీ, మీ మండలంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ సాగుకు సంబంధించిన, తాగునీరుకి సంబంధించిన ఎలాంటి పరిస్థితి ఉంది? కామెంట్ చేయండి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా. సహాయ చర్యలు ఏమాత్రమైనా ఉన్నాయా లేదా అనేది తెలిస్తే జనం తమ వంతుగా జాగ్రత్త పడగలిగినంత వరకు అయినా కానీ జాగ్రత్త పడతారు, వాస్తవాలు తెలుసుకుంటారు కదా. అందుకోసమే ఈ రిక్వెస్ట్. దిస్ ఈజ్ కీ టాక్స్.